నమస్తే వ్యూవర్స్, నేనైతే ఇవాళ గోంగూర మటన్ చేస్తున్నాను. సో ప్రాసెస్ చెప్తాను. ముందుకైతే ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కాక మిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా దోరగా అయితే వేయించుకోవాలి. దాంట్లోకి చిటికెడంత పసుపు వేసుకొని, కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని బాగా తాలింపుని దోరగా అయితే వేసుకొని, కడిగి కట్ చేసి రెడీగా పెట్టుకున్న మటన్ని అలా వేసేసుకొని తాలింపు బాగా దానికి పట్టేంత వరకు దాన్ని కలుపుకొని బాగా అలా మగ్గించుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మటన్ కుక్ అయ్యేంత వరకు మనం వదిలేసేయాలి. దాని తర్వాత కారం తగినంత వేసేసుకొని బాగా కలుపుకోండి. గ్రేవీకి తగ్గ వాటర్ కూడా పోసేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు వదిలేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర, మిర్చిని అలా కొత్తిమీర ఇలా కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న 10 నిమిషాలు వదిలేసాక దానికి ఆయిల్ వస్తుంది. దాని తర్వాత కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే గోంగూర మటన్ కర్రీ రెడీ. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.